సంతోష్ గారు, హాయ్ అండి. దిస్ రాజేష్ అండి ఫ్రమ్ Hi రాగలహరి. sir, hi sir, hi sir, hi sir. How are you sir? ఫైన్ ఫైన్ అండి. ఎలా ఉన్నారు మీరు? Sir, very very good sir. Hope you're doing well. యా యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. Thank you sir. Thank you sir. ఏక్ మినీ కథ అమెజాన్ లో వచ్చింది. ఓటీటీలో వచ్చినా కానీ యూ విల్ హ్యావ్ ఏ లార్జ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ వరల్డ్ వైడ్ చూడొచ్చు అందరూ. Yes sir. Yes sir. సో లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఆడియన్స్ వ్యూ చేయడానికి ఛాన్సెస్ మోర్. Sir. అండ్ ఐ అప్రిషియేట్ యూ టు ఫర్ టేకింగ్ ఏ బోల్డ్ కాన్సెప్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ Sir ఆల్ sir. Thank you sir. Thank you sir. Thank you sir. అండ్ మూవీ చూసాము నిన్నే. Sir. వాస్ హిలేరియస్ అండి. బాగుంది సినిమా. Thank you sir. Thank you sir. కామెడీ అండ్ అలాంగ్ విత్ ద బోల్డ్ కంటెంట్ తో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు లాస్ట్ లో. చెప్పండి అసలు ఈ మూవీ ఎలా స్టార్ట్ అయింది, మీకు ఎలా వచ్చింది? సో వాట్ వాజ్ ద యుఎస్పి ఆఫ్ ద మూవీ అండ్ వాట్ ద పాయింట్ డ్రాగ్డ్ యూ టు మేక్ దిస్ ఫిలిం అండి, టు డూ దిస్ ఫిలిం? Sir, I think coming from what dragged me to do this film, sir. I think sir, first of all, it's a never before done role, sir. So you get that once in a lifetime. I think hopefully you'll get more than once. అంటే ఇప్పటివరకు అదే సార్, ఇప్పటివరకు ఎవరు అటెంప్ట్ చేయని క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ లైఫ్ లో దొరకడం అనేది ఒకటో రెండు సార్లు సార్ మ్యాక్స్. ఎందుకంటే ఇన్ని కథలు జరుగుతుంటాయి, ఇన్ని సినిమాలు చేస్తుంటారు, ప్రతిసారి మనకి ఇలాంటి లైఫ్ టైం రోల్ అనేది రాదు. అండ్ గాంధీ గారు ఇలాంటి రోల్ నాకు ఇచ్చారు. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ మోటివేషన్స్ డెఫినెట్లీ to do this film. And the USP I truly believe is the heart and soul is the writing of the film, sir. Because sir, it's very easy to make. We made a film about this guy suffering from small penis syndrome. అంటే స్మాల్ పీనస్ సిండ్రోమ్, తన పీనస్ గురించి ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యే ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ మనం ఎప్పుడైనా ఎవరికైనా మా బేబీ ఇనిషియల్ గా చెప్తే సరిగ్గా చెప్పకపోతేనే ఏదైనా వల్గర్ పాయింట్ అని, స్లీజీగా ఉంటుందా, చీప్ గా ఉంటుందా అనే థాట్స్ లో చాలా మంది వెళ్తారు సార్. బట్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్, ద గ్రేట్నెస్ ఆఫ్ గాంధీ గారి రైటింగ్ ఏంటంటే అది అందరూ ఫ్యామిలీతో కూడా కూర్చొని చూసుకునేలాగా ఆయన రాయడం. ఐ వాచ్డ్ ఇట్ విత్ మై ఫ్యామిలీ సార్. ఐ వాచ్డ్ ఇట్ విత్ మై గ్రాండ్ మదర్ అండ్ మై మదర్. And they weren't uncomfortable at all, and that only goes to prove that it's a winning writing from Mr. Gandhi. అండ్ ఫ్యామిలీతో చూసే సిచ్యువేషన్ ఉంది. మేము కూడా ఫ్యామిలీతో చూసాను. ఎక్కడ వల్గారిటీ. అండ్ అప్రిషియేట్ గాంధీ గారు అండ్ కిరణ్ గారు అండి ఫర్ టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. కంగ్రాట్స్ అండి గాంధీ గారు. సార్ కార్తీక్ గారు వినపడుతుందా? యా అండి, చెప్పండి చెప్పండి. ఇప్పుడు మీరు టీనేజ్ లో ఉన్నారు, ఈ కాన్సెప్ట్ తీసుకోవాలని మీకు అసలు అది ఎక్కడ టచ్ అయింది? అసలు మీకు ఎక్కడ ఏమైనా సొసైటీలో టచ్ అయిందా? ఎట్లా ఐడియా వచ్చింది? యా అండి, ఈ కాన్సెప్ట్ ఫస్ట్ గాంధీ గారు చెప్పారండి. ఆయన చెప్పినప్పుడు అదే ఇది యూనివర్సల్ కాన్సెప్ట్ అండి. అంటే చాలా మందికి కనెక్ట్ అవుతుంది. అంటే ఇష్యూ ఒకటే కనెక్ట్ అవ్వకపోయినా సరే ఒక ఇన్సెక్యూరిటీ ప్రతి అన్ని లైఫ్స్ కి కనెక్ట్ అయ్యే ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ ఇది. సో ఇలాంటిది చెప్తే యూనివర్సల్ గా చాలా బాగుంటది అని చెప్పేసి ముందు అనుకున్న విషయం. అండ్ అదే ఎక్కువ మంది పీపుల్ కి రీచ్ అవ్వాలంటే ఎంటర్టైన్మెంట్ వేలో చెప్తే బాగుంటది అని చెప్పి అనుకుని కాన్షియస్ గా చేసాం ఎంటర్టైన్మెంట్ వేలో. సో కాన్సెప్ట్ ఇస్ ద హీరో ఈరోజు మూవీకి. ఈరోజు ఆ కాన్సెప్టే అందరికి నచ్చి దాన్ని కొత్తగా చూపించాము, ఫ్యామిలీ చూసేలా చూపించాము అని చెప్పడం వల్లే ఎంత పెద్ద మంచి పేరు వచ్చింది సినిమాకి. సో అదండి. హీరో గారు సార్ సంతోషం సార్. మీకు యూట్యూబ్ మన ఓటీటీ తర్వాత హిట్ కొట్టారు థియేటర్ కంటే. అంటే ఓటీటీ హీరోనా మీరు? వాళ్ళ ఫస్ట్ ఓటీటీలో కొత్తగా ఈ సినిమాలో ఫస్ట్ మీరే హిట్ కొట్టింది సార్. మోర్ ఓవర్ ఆ థాట్ కంటే సార్, బేసిక్లీ మాకు ఒక ప్లాట్ఫామ్ దొరకడం సార్. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా, ఇలాంటి పాండమిక్ అనే సిచ్యువేషన్ లో, మనకి ఈరోజు థియేటర్ లేని టైంలో, where I truly believe that అంటే అందరు హెల్త్ ఇంపార్టెంట్ సార్, అందరు వెల్ఫేర్ ఇంపార్టెంట్ సార్, అందరూ ఆరోగ్యంగా ఉండడం ఇంపార్టెంట్. దట్ ఈస్ అన్ని సినిమాల కంటే ఇంపార్టెంట్ సార్. సినిమా కంటే ఇంపార్టెంట్ మన హెల్త్ అండ్ పీపుల్ అండ్ అవర్ ఆడియన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు us. ఈరోజు థియేటర్స్ లేవు, థియేటర్ ఉన్నా వచ్చి చూసే సిచ్యువేషన్ లేకపోవడం, అది మాకు ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చింది సార్. ఎందుకంటే ఇప్పటివరకు ఆడియన్స్ మా సినిమాలకు వస్తారని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. బట్ మాకు గోల్డెన్ ఆపర్చునిటీ సార్, మా సినిమాని డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లే అవకాశం వచ్చింది. అండ్ వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ సార్. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీకు బాగా ఆఫర్లు వచ్చినాయి, 3 సినిమాలు, పెద్ద పెద్ద బ్యానర్స్ అని ఏదో న్యూస్ వస్తుంది, కరెక్టేనా సార్? అది చేస్తాను సార్, కొన్ని సినిమా చేస్తాను సార్. గాంధీ గారు హలో సార్. ఈ కాన్సెప్ట్ పెట్టడానికి కొంచెం డేర్ చేయాలి మీరు.
డబ్బు పెట్టాలి. అవునవును సార్, అవునవును ఆ సార్. డైరెక్టర్ గారి దగ్గర మీరు అంత అంటే ఏమి మీరు ఆయన దగ్గర చూసి అంటే ఆయన డైరెక్షన్ వాల్యూసా అంతకుముందు ఏమైనా టచ్ మీకు ఎట్లా? యా సార్, మేము ఇద్దరం కృష్ణార్జున యుద్ధంకి వర్క్ చేసాం. దాని ముందు కూడా చాలా స్క్రిప్ట్ వర్క్ చేసాం. ఓకే. సో తన సెన్సిబిలిటీస్, ఆ కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో అది నాకు బాగా తెలుసు. సో అలా వర్క్ చేసేటప్పుడు ఈ కథ అనుకున్నప్పుడు తనకు చెప్పా, బేసిక్ గా ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు చేస్తే బాగుంటది అనేసి. తనకు కూడా బాగా నచ్చి డెఫినెట్ గా విల్ డూ అనేటప్పటికి అక్కడి నుంచి స్టార్ట్ చేశాను సార్. ఇప్పుడు సోమన్ ఐడియా ఎవరిదండి? సంతోష్ నేనే అతనే సార్. తీసుకోవాలని నాకు ఆ పేపర్ బాయ్ సినిమా చూసిన తర్వాత తన ఈజ్ ఏదైతే ఉందో నాకు అది బాగా నచ్చింది. తన డైలాగ్ డెలివరీ గానీ, తన ఎమోషన్ గానీ, తన కామెడీ టైమింగ్ గానీ, ఇతనిలో ఇతను డెఫినెట్ గా మంచి ఫ్యూచర్ ఉంది అని అనిపించింది. సో మన క్యారెక్టర్ కి ఏదైతే తను చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటది అనే దీంట్లో తను చూస్ చేసుకోవడం జరిగింది సార్. కార్తిక్ గారు, ఎవరి నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది అండ్ ఏ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్ ఇచ్చారు మీకు ఈ సినిమా చూసిన తర్వాత? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అండి, అన్నోన్ ఆడియన్ ఫస్ట్ డే చూసిన తర్వాత చాలా మంది దగ్గర నుంచి ఒక సింగిల్ కాంప్లిమెంట్ చాలా బెస్ట్ అండి. ఏదంటే వీఆర్ వాచింగ్ విత్ మై ఫ్యామిలీ అని చెప్పి పెట్టారు. అది మేము ఆ రోజు హ్యాపీ సక్సెస్ అయ్యామని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే రిలీజ్ కి ముందు చాలా స్ట్రాంగ్ గా చెప్పామండి, ఇది ఫ్యామిలీస్ తోనే చూడొచ్చు, దీంట్లో ఉన్న మెసేజ్ కూడా ఫ్యామిలీస్ కి సంబంధించిందే, ఒక పేరెంట్స్ కి పిల్లలకి అని చెప్పి మేము స్ట్రాంగ్ గా చెప్పాము. స్టిల్ మా ట్రైలర్ లో టీజర్ చూసిన తర్వాత ఇంకా చాలా మందికి డౌట్ ఉంది, ఇది ఫ్యామిలీస్ తో చూడొచ్చా లేదా అనేది. బట్ చూసిన ఫస్ట్ డే నుంచి వచ్చిన చాలా మెసేజెస్ లో వాచింగ్ విత్ మై ఫ్యామిలీ, వాచింగ్ విత్ మై మామ్, ఇలాంటి మెసేజ్ చూసి వి ఫెల్ట్ లైక్ సూపర్, మేము అనుకున్నది జరిగింది అనిపిస్తుంది. ట్రైలర్ వచ్చిన తర్వాత చాలా బజ్ వచ్చిందండి, ఎంథియాసిజం, క్యూరియాసిటీ ఉండింది, ఎప్పుడు ఈ సినిమా వస్తుంది, ఎప్పుడు చూడాలి అని. ట్రైలర్ కూడా చాలా ఫన్నీగా మంచి పాయింట్ ఉంది దీంట్లో, కొంచెం డీటెయిల్ గా వెళ్తే బాగుంటుంది, సినిమా ఎప్పుడు వస్తుంది చూస్తున్నాం అని చూసాము. అండ్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ ద మేక్ ఓవర్ బై యూ అండ్ దట్ వాస్ గ్రేట్ అండి, రియలీ. థ్యాంక్ యూ. I think this is your first movie. How are you feeling about the first success? It's actually my second This is your movie first success, right? in Telugu, Okay. but definitely my first success. And of Yes. course, it's made me feel extremely grateful and amazing to be part of Ek Mini Gatha, and very, very grateful, of course. Like it's completely out of my expectation, way more than what I'd expected. So yeah, very grateful and blessed, I feel. When Gandhi garu approached you, or really director Karthik approached you and explained about this story, what is the first thought which came across your mind? The first thought that came to me was this is an amazing concept. It's a very one in a lifetime kind of a concept, and it's something very fresh. And I've always been a very content oriented actor, that I want to do something and bring something to the film industry which has never been done or shot before, and that is an opportunity which Karthik gave me. So very, very thankful to Karthik. And yeah, it was like a very bold concept, and I never thought that, it's a bold concept, so we shouldn't do. In fact, I thought, yes, I finally have a chance to show that even women can do such concepts, and it's not really a taboo related thing. Like, you know what I'm saying? Yeah, got it. గాంధీ గారు, సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కార్తిక్ లో ఏ కైండ్ ఆఫ్ ఏం నోటీస్ చేశారండి ఈ సినిమాని ఎక్సలెంట్ గా ఎగ్జిక్యూట్ చేయగలడు? అండ్ ఏంటంటే బేసిక్ గా నాతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ తో తనకి ఆ సెన్సిబిలిటీ ఏదైతే ఒక ఫన్ డీల్ చేయగలడు అని అనిపించింది సార్. సో మనం రాసుకునే ఆ స్క్రిప్ట్ డిస్కషన్స్ లో గానీ అవన్నీ కూడా తను ఆ యాక్టివ్ పార్టిసిపేషన్ గానీ అవంతా కూడా నాకు బాగా నచ్చింది. అండ్ డెఫినెట్ గా తను తీయగలడు అని ఒక నమ్మకం ఉన్నింది, అది ప్రూవ్ అయింది సార్. ఐ థింక్ హి హాడ్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ అండి. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. కావ్య? Yes, sir. Congrats, Kavya, for you. Thank you so much. You had a milestone in your career. You have done Definitely. Tamil also, I think. Tamil, Hindi, right? Right. So what was the experience with Santosh
and director with Karthik? It was exceptional. It is something which I'm going to remember throughout my life. To work in such an excellent team, it's only a blessing, I think. And not only Karthik and Santosh, I also have like such an amazing production, UV Creations, and I have Mel Lipaka sir as my writer. So I think it's only like an out of this world experience. And with Santosh, I think he's an amazing co-star. He's very, very talented and very supportive, and he's always like been there for me on set, and I just believe that sky is the limit for him. And of course, everybody's seen what an amazing performer he is and what a hold he has on his craft. And with Karthik, I think he's the best directors I've worked with until today, and he's literally guided me and like taught me things which I've not learned in my previous experiences, and I greatly thank him for this opportunity and for the Ek Mini Katha experience and all. So thank you, Karthik. Love you. And they both are like my friends for life. కార్తిక్ గారు, చెప్పండి సార్. మీరు శోభను కావ్య కాకుండా నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ ఎవరిదంటే బ్రహ్మాజీ గారిది ఆల్మోస్ట్. సో బ్రహ్మాజీ గారు, సుదర్శన్ గాని, సప్తగిరి చేసిన సీన్స్ గాని, సో బ్రహ్మాజీ గారు ఈ క్యాస్ట్ అంతా ఐడియా మీదే కదా. సో వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు ఏంటండి మీ వాళ్ళ బ్రహ్మాజీ గారికి పాయింట్ చెప్పినప్పుడు ఆయన ఎలా స్పందించారు? ఇది బేసిక్ గా ఈ కథలో ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ బ్రహ్మాజీ గారిది అండి. ఎందుకంటే సంతోష్ గారి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఫాదర్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఫస్ట్ నుంచి లేకపోతే ఈ క్యారెక్టర్ అసలు ఇలా అవ్వని కూడా అవ్వదు. ఆ డౌట్ అడిగి ఆ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ పుట్టి ఫాదర్ అనే క్యారెక్టర్ ఇలా చేయకపోతే మన కథే ముందుకు వెళ్ళేది కాదు. సో బేసికల్ గా ఫాదర్ క్యారెక్టర్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫిలిం. సో గాంధీ గారు ఫస్ట్ లో కథలో రాసేటప్పుడే బ్రహ్మాజీ గారి పేరే రాసేటప్పుడు, ఎందుకంటే ఆయన ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ యాక్టర్. అండ్ గాంధీ గారికి బ్రహ్మాజీ గారికి ఇంతకుముందు 3 మూవీస్ అసోసియేషన్ ఉంది. అండ్ హూ ఎల్స్ ఇఫ్ నాట్ బ్రహ్మాజీ గారు, హూ ఎల్స్? డెఫినెట్ గా బ్రహ్మాజీ గారు మంచి యాక్టర్ కాబట్టి ఆయన అయితే పోర్ట్రే చేస్తే చాలా కొత్తగా ఉంటది. బికాస్ మనకి ఇప్పటివరకు ఆయన ఫాదర్ క్యారెక్టర్స్ చేసింది కూడా చాలా తక్కువ. ఇలాంటి టిపికల్ మంచి ఒక కొత్త టైప్ ఆఫ్ ఫాదర్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉన్న రోల్ చేయడానికి ఆయన ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఉపయోగపడింది. అండ్ ఆయన కూడా అదే ఇంట్రెస్ట్ తోని, అదే ఎనర్జీతోని ఎస్ ఇది చెయ్యాలి, ఇది ఇలాంటివి చేస్తే నెక్స్ట్ లెవెల్ రోల్ అవుతుంది అని చెప్పేసి ఆయన ఇప్పటివరకు చేసిన రోల్స్ లో మంచి రోల్ అని చెప్పి ఆయన పాజిటివ్ గా తీసుకొని చేయడం, ఇదంతా వర్కౌట్ అయిందండి. లైక్ నాట్ ఓన్లీ బ్రహ్మాజీ గారు, సుదర్శన్ గారు, సప్తగిరి గారు, అందరికి వాళ్ళ క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ అర్థమైంది. అండ్ ఆల్సో ఈ స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం లాంటిది వాళ్ళకి. ఇది డెఫినెట్ గా చూపించాల్సిన స్క్రిప్ట్ అండ్ ఆల్సో ఇది సక్సెస్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ చెప్పినప్పుడే ఒక నమ్మకం ఉంది. సో ఆ ఎనర్జీ వాళ్ళు అదే సెట్స్ లో కూడా చూపించారు. అదంతా మాకు ఈరోజు వర్కౌట్ అయింది. గాంధీ గారు సార్, మీరు ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ రాసుకునేప్పుడు హీరోకి శోభన్ గా, కావ్య అని, లైక్ బ్రహ్మాజీగా అని రాసుకున్నప్పుడు స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్ పేపర్ మీద ఏమైతే రాసుకున్నారో సినిమా చూసిన తర్వాత కార్తిక్ గారు ఆ ఎగ్జిక్యూషన్ లెవెల్ ని యాజ్ ఇట్ ఈస్ గా పేపర్ మీద లాగారా, చేశారా, లేదా ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళారా బియాండ్ యువర్? యా సార్, అంటే ఏదైతే రాసామో అదే తీసాడు కార్తిక్. అండ్ నేను కూడా అప్పుడప్పుడు చూసుకుంటా ఉండేవాడిని, అంటే కైండ్ ఆఫ్ కరెక్ట్ గా వస్తుందా లేదా అనేసి. యూవీ క్రియేషన్స్ కానీ మేమంతా కూడా వీఆర్ లైక్ కార్తిక్ వెంటపడే వాళ్ళం. సో ఆ కైండ్ ఆఫ్ దీంట్లో యా సార్, వెరీ హ్యాపీ విత్ కార్తిక్ వర్క్ అండ్ అమేజింగ్ ఆర్టిస్ట్. బేసిక్ గా అందరూ కూడా ఈ రోజు కాస్టింగ్ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు. మంచి కాస్టింగ్ సెట్ అయింది సినిమాకి అనేసి. లైక్ సంతోష్ గాని, కావ్య గాని, శ్రద్ధ, బ్రహ్మాజీ గారు, హర్షవర్ధన్, సప్తగిరి, అందరూ కూడా వాళ్ళ బేసిక్ గా ఏదైతే. హలో సుదర్శన్ గారు. రాజేష్ కంగ్రాట్స్ అండి. సుదర్శన్, ఈ మధ్య మీరు అన్ని సినిమాల్లో హీరోల పక్కన వచ్చి మీ పాత్ర ఎక్కువ మైండ్ లో స్ట్రక్ అయిపోయి చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఫర్ దట్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఆర్ ఫ్రమ్ నెల్లూరు, రైట్? అవునండి, నెల్లూరు అండి. అది నెల్లూరు అండి. మీ పేరులో సార్థకం చేసుకున్నారు నెల్లూరు సుదర్శన్ అని. నెల్లూరు అండి, చదివిన తిరుపతి అండి. ఓకే.
చెప్పండి ఈ రోల్ గురించి అండ్ యాక్టింగ్ విత్ శోభన్. చాలా మంచి రోల్ అండి. దీనికి నేను గాంధీ అన్నకి, మన కార్తిక్ బ్రోకి ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు. ఎందుకంటే అన్ని కాల్స్ వచ్చాయి నాకు, ఇండస్ట్రీని వచ్చిన కాడి నుంచి ఎన్ని కాల్స్ వచ్చాయో అన్ని కాల్స్ వచ్చాయి ఇది ఒక్క సినిమాకి. చాలా మెచ్చుకున్నారు. ఇంకా మన హీరోతో అంటే నాకు సింక్ మామూలుగా లేదండి. షూటింగ్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు మేమిద్దరం సీన్ స్టార్ట్ అయిన ఒక 2 minutes లోనే సింక్ అయిపోయేవాళ్ళు, ఏ సీన్ కైనా కానీ. మంచి కాంబినేషన్ అండి మాకు. గుడ్ అండి, నైస్. గాంధీ అన్న, ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఇప్పుడు యాక్చువల్ గా మీ సినిమాలు తీసుకుంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ గానీ, ఎక్స్ప్రెస్ రాజా గానీ, లేకపోతే ఈవెన్ కృష్ణార్జున యుద్ధం గానీ, ద కపుల్ ఆఫ్ ఫిలిమ్స్ యూ మేడ్, రన్ రాజా రన్ గానీ, హ్యూమర్ తో పాటు ఒక చిన్న మెసేజ్ ఉంటది. లైక్ కృష్ణార్జున తీసుకుంటే ఒక ఉమెన్ ట్రాఫికింగ్ గురించి, అంటే అవన్నీ కూడా హ్యూమర్ ప్లస్ మెసేజ్. వై ఈ కథని ఒక బోల్డ్ కాన్సెప్ట్ తీసుకుని రాయాల్సి వచ్చింది? అండ్ దట్ ఏంటంటే యూవీ క్రియేషన్స్ అనేది భారీ సినిమాలు చేసే ఒక పెద్ద కంపెనీ, వాళ్ళకి ఎందుకు ఈ కథ ఎందుకు చెప్పాలనిపించింది? అసలు ఈ బోల్డ్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? రీజన్ బిహైండ్. బేసిక్ గా ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఒక బూత్ గా చూస్తూ ఉంటారు. అంటే ఏదైనా సరే ఒక ఫిజికల్ పార్ట్స్ గురించి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు సిగ్గుపడిపోవడం గానీ, అదంతా ఒక ఏదో ఒక బ్యాడ్ ఇది ఉంది, ఒక ఒపీనియన్ దీని మీద, ఇలాంటి వాటి మీద. సో ఎప్పుడు కూడా అవి కరెక్ట్ గా డీల్ చేయకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ అవుతాయి అనే కైండ్ ఆఫ్ దీంట్లో ఈ స్టోరీ చెప్పాలి అని అనుకున్నాం ఫస్ట్. సో ఇదే ఐడియా యువీకి చెప్పా, యువీ క్రియేషన్స్ వంశీ గారికి చెప్తే ఫస్ట్ కొద్దిగా సర్ప్రైజ్ అయ్యారు, కానీ తర్వాత రాయ్ గాంధీ చూద్దాం అనే కైండ్ ఆఫ్ దీంట్లో అన్నారు. సో మొత్తం స్క్రిప్ట్ అయిన తర్వాత నెరేట్ చేయడం జరిగింది. సో ఈ లైక్ ఇట్. దీంట్లో ఏమి మనం అనుకునే బూతు ఏం రాలేదు, సో వల్గర్ గా లేదు సినిమా. డెఫినెట్ గా చేద్దాం, వై నాట్ అనే కైండ్ ఆఫ్ దీంట్లో మూవీ స్టార్ట్ అయింది. సో నేను ఇప్పుడు చెప్పినట్టు టెలింగ్, నువ్వు చెప్పినట్టు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ గానీ, ఎక్స్ప్రెస్ రాజా గానీ, కృష్ణార్జునంలో లేని మెసేజ్ దీంట్లో ఏదో చెప్పినట్టు నాకు ఒక మంచి ఫీల్ ఉంది బేసిక్ గా. అండ్ కమెంట్స్ అందరూ కూడా ఇట్స్ లైక్ ఎవ్రీ వన్ షుడ్ ఎడ్యుకేట్ దేర్ చిల్డ్రన్. లైక్ ఈ సినిమాలో ఏదైతే చెప్పారో అది అలా జరిగితే బాగుంటది ఒక సొసైటీలో అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చింది. అది అర్థం చేసుకున్నారు చాలా మంది రివ్యూస్ లో గానీ, అండర్స్టూడ్ దట్. సో ఆ రెస్పెక్ట్ ఏదైతే ఉందో ఈ సినిమాకి వచ్చింది అనే ఫీలింగ్ ఉంది టెలి. యా, థ్యాంక్స్ అన్న. సంతోష్ భాయ్, యాక్చువల్ గా ఏంటంటే ఒక ప్రస్తుతం పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి థియేటర్ లో మన మూవీ రిలీజ్ చేయలేకపోయాము. అయితే దానికి తగ్గట్టుగానే అంత పెద్ద ప్లాట్ఫామ్ లోనే, అమెజాన్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేసాం అనుకుంటున్నారు. ఐ మీన్ వాట్ యువర్ ఫీలింగ్ అబౌట్ ఇట్? అంటే థియేటర్ రేంజ్ రిలీజ్ దొరికిందని మీరు ఫీల్ అవుతున్నారా అమెజాన్ లో రిలీజ్ అవడం వల్ల? ఒక హీరో ఆన్ ద ఫ్లిప్ సైడ్ నాకు అమెజాన్ లో రిలీజ్ అవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎంత కాదన్నా మా లాంటి ఈ అటెంప్ట్ కి, కొత్త అటెంప్ట్ కి, మా మ్యాగ్నిట్యూడ్ కి 240 దేశాల్లో రిలీజ్ అయ్యే అవకాశం చాలా తక్కువ, మాకు లేకపోవచ్చు. కానీ అమెజాన్ వల్ల వీ హ్యావ్ ఐ థింక్ ఓవర్ 240 countries టుడే హ్యాస్ యాక్సెస్ టు వాచ్ ఏక్మినీ కథ. అండ్ మనం ఎంత ఎక్కువ మంది, ఇది మంచి కథ డార్లింగ్, గాంధీ గారు రాస్తే ఒక అద్భుతమైన కథ, ఒక చాలా మంచి పాయింట్, అండ్ కంప్లీట్ గా ఒక 2 గంటలు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. ఇది మాక్సిమం ఎంతమంది కుదిరితే అంతమంది దగ్గర తీసుకెళ్ళడం అనేది ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. అది మాకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్, వెరీ హ్యాపీ టెలింగ్ యాక్చువల్లీ. అండ్ అందరూ వెరీ వెరీ హ్యాపీ. వాట్ కెన్ ఐ సే? కార్తిక్ గారు దర్శకుడిగా తొలి సక్సెస్ సాధించారు. యాక్చువల్ గా తొలి సక్సెస్ సాధించడం అనేది డైరెక్ట్ చాలా కష్టం. మీ కొలీగ్, మీ గురు ఆయన గాంధీ గారు ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసి ఫస్ట్ సక్సెస్ సాధించి ఉంటారు. హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? ఫస్ట్ సక్సెస్, తొలి విజయం ఒక సినిమా దర్శకుడిగా. సూపర్ హ్యాపీ. లైక్ అదే ఎక్కడైతే వర్క్ చేసి, ఎక్కడైతే ఒక సింక్ లో ఉండే గాంధీ గారితో ఎక్కడైతే వర్క్ చేశానో, ఆయన ఇచ్చిన కథతోనే ఫస్ట్ డెబ్యూ అవ్వడం అనేది ఇంకా సూపర్ థింగ్ యాక్చువల్లీ. అది అలా కుదిరింది. అండ్ సక్సెస్ కి ఈరోజు వీఆర్ సో హ్యాపీ బికాజ్ అనుకున్నది జనానికి రీచ్ అవ్వడం, ఆడియన్స్ రియాక్షన్, ఆడియన్స్ రివ్యూస్ ఇవన్నీ చూసి, ఆ పాజిటివ్ థింగ్స్ అన్ని చూసి వీఆర్ మోర్ దెన్ హ్యాపీ, ఓవర్వెల్మింగ్. అండ్
యాజ్ అ ఫస్ట్ ఫిలిం నాకు కూడా ఒక కొత్త కాన్సెప్ట్ తో ఫస్ట్ ఫిలిం తీయడము, అది సక్సెస్ అవ్వడం ఇంత పెద్దది అనేది సో హ్యాపీ, వెరీ హ్యాపీ. ఏక్ మినీ కథ సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇక్కడ డబుల్ మినీ కథ అని తీయాలి ఇంకా. శోభన్ గారు సార్, సో ఈ మూవీ మ్యూజిక్ గురించి చెప్పండి సార్. ప్రవీణ్ లక్రాజ్ సార్ టెరిఫిక్ సార్. నాకు ఎక్స్ప్రెస్ రాజా పాట అంటే చాలా చాలా ఇష్టం. గాంధీ గారితో జరిగిన ఫస్ట్ కాన్వర్సేషన్స్ లో నా కలర్ఫుల్ చిలక అనే పాట ఎంత ఇష్టం అని నేను ఫస్ట్ షేర్ చేసుకున్నాను యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు అనుకున్నాను సమ్డే ఐ హోప్ ఐ గెట్ టు వర్క్ విత్ సచ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఈ రోజు తను అదే రేంజ్ లో నాకు తెలిసి అంతకంటే బెటర్ గా ఏక్మినీ కథకి మ్యూజిక్ ఎక్కువ కష్టపడారు. ఈ గేవ్ వెరీ వెరీ గుడ్ మ్యూజిక్. అండ్ ఎక్కడ మా సినిమాలో అండి ఒక పాట వస్తే కథ కదండి, కథ వెళ్తూనే ఉంటుంది, ఆ పాట కూడా కథ చెప్తుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ టు గివ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ థింక్ ప్రవీణ్ లక్రాజ్ గారు ఒక బ్యూటిఫుల్ ఆల్బమ్ మాకు ఇచ్చారు. డ్యూరింగ్ షూటింగ్ అండి, వాట్ వాస్ ద డిఫికల్ట్ సీన్ యూ ఫెల్ట్ చేసేటప్పుడు? ఈ సీన్ చేసేటప్పుడు మీరు చాలా కష్టపడ్డమా, లేకపోతే కంఫర్ట్ అయిన సీన్ కానీ డిఫికల్ట్ అయిన సీన్ కానీ? Sir, no sir, I don't think. I think I was comfortable doing every single scene in this film. That only I owe it to ante adi Melba Gandhi garu valla Karthik valla kudirindi. Every scene sir, నేను నిజంగా చెప్తాను సార్, చాలా మనస్ఫూర్తిగా ఈ రోజు జనాలు సినిమా చూసి ఎంత నవ్వుకుంటారో ఎవ్రీడే మా సెట్ మీద అలాగే సంతోషంగా హ్యాపీగా నవ్వుకుంటూ చేస్తాం. బట్ ట్రికియెస్ట్ పార్ట్ అంటే సార్ యాక్చువల్గా పాండమిక్ అంటే ఫస్ట్ వేవ్ ఉన్నప్పుడు చేసిన సినిమా కాబట్టి అప్పుడు పాండమిక్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయడం అనేది కొత్త ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు ఎలా ఉండొచ్చు, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ మాస్క్ వేసుకుంటూ, మేము ఆర్టిస్ట్ లో కెమెరా ముందు మాస్క్ వేసుకోలేము. అది కంప్లీట్ కొత్త ఎక్స్పీరియన్స్. ఐ థింక్ దట్ ఇస్ వెరీ ట్రికీ అండ్ డైసీ అండ్ దట్ ఇస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సీన్స్ విత్ పోసాని, మీరు సర్జరీకి వెళ్లే ముందు పోసానితో సుదర్శన్ గారు మీరు ఆ సీన్ గానీ సప్తగిరితో గానీ ఆ సీన్స్ హిల్లీరియస్ అండి నిజంగా. థ్యాంక్ యూ సార్. మాకు గుర్తొస్తే కూడా నువ్వు వస్తుంది. Thank you sir. And I referred this film for a few people of my neighbors అండి. Sir, నేను చూసిన తర్వాత I referred this film for few neighbors, my friends and family. Sir. వాళ్ళు చూసి ఈరోజు మార్నింగ్ చెప్పారు నాకు, మళ్ళా చాలా బాగుంది, హిల్లీరియస్ ఉంది, భలే ఎంజాయ్ చేసాం సినిమా. Final words. My final What do you say words about is yeah, my final words would be a very 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 pedda big thank you to my whole cast and crew, and especially Karthik and especially Santosh and especially Gandhi sir and UV Creations for giving me such an amazing opportunity. And a big thank you for all the love and support that each one of you have been showing the team of Ek Mini Katha. For everybody to appreciate our work is the biggest success for us actually. So I just want to say thank you. Jai Ram Ji ki. Yeah. ఆడియన్స్ అందరికి చాలా 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 థ్యాంక్స్ అండి. ఈ సినిమాని మేము అనుకున్న లెవెల్ కన్నా ఎక్కువ పాజిటివ్ గా తీసుకొని ఈరోజు అందరూ ఫ్యామిలీతో చూసి ఈ సినిమాలో ఉన్న మెసేజ్ తీసుకొని ఎంజాయ్ చేస్తామని మాకు పర్సనల్ గా మెసేజ్ పెడుతుంటే వీఆర్ వెరీ హ్యాపీ. మేము అనుకున్నది రీచ్ అయింది. ఆల్వేస్ ఆడియన్స్ ఇలాంటి కొత్త కాన్సెప్ట్లు హిట్ చేస్తారని మనం చూస్తూనే వచ్చాము, అండ్ ఇప్పుడు కూడా అది మళ్ళీ ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ వాచ్డ్ ఇట్ అండ్ హూ గేవ్ us a very positive reviews. థ్యాంక్ యూ. యా సుదర్శన్ భాయ్ మీరు చెప్పారు. లేదు ఇప్పుడు సినిమా తర్వాత మోస్ట్ మీరే అని బయట నేను మెంటల్ గా ప్రిపేర్ అవ్వలేదు, లాస్ట్ లో వస్తుంది ఆగి సినిమా చూస్తున్నా. సుదర్శన్ గారు మీ లెవెల్లో కౌంటర్ వేయండి, మీరు పంచులు వేస్తారు కదా అట్లా లైవ్ గా లాస్ట్ లో అడుగుతారు కదా, ఇది అందరూ చెప్పినారు ఏదో ఒకటి చెప్తామని ఆగున్నాను. సినిమా చూస్తున్న అందరికి, మీ మీడియా వాళ్ళు కూడా కానీ రివ్యూస్ కానీ చాలా బాగా రాశారండి, చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చినటువంటి గాంధీ అన్నకి, కార్తిక్ బ్రోకి, యువి క్రియేషన్ కి, మన సంతోష్ బ్రోకి. ఎందుకంటే నేను చేసిన సీన్లు అన్ని బాగా రావడానికి కారణం సంతోష్ బ్రో. నేను సెట్ లో చేసేటప్పుడు చాలా సపోర్ట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ బ్రో. ఏలూరు సీలు గారికి సంతోష్ ప్లీజ్ శ్యామ్, నాకు తెలిసి ఐ థింక్ డరింగ్ చాలా
ఈ సినిమా చేయడం ఎంత పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ఈ రిజల్ట్ కూడా చాలా ఒక ఈ సక్సెస్ కూడా ఒక గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఎక్కడో ఫిల్మ్ మేకర్స్ గా కానీ ఆర్టిస్ట్ గా కానీ మాకు ఎక్కడో తెలియకుండానే కొన్ని కమర్షియల్ పరిధుల వల్ల మాకు కొన్ని అపోహలు ఉంటాయి. ఇది జనాలు చూస్తారా చూడరా, ఆడియన్స్ చూస్తారా చూడరా, చిన్న భయం ఉంటది. బట్ ఐ థింక్ ఈ సక్సెస్ ప్రూవ్ చేసింది ఏంటంటే వాళ్ళు ఎప్పుడో 2 అడుగులు ముందే ఉన్నారు. ఒక మంచి పాయింట్ తీసుకొని, ఒక బ్రేవ్ పాయింట్ తీసుకొని కరెక్ట్ గా చెప్తే చాలు, వాళ్ళు ఎక్కడైనా చేయడానికి ఎప్పుడు రెడీగా ఉన్నారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ డార్లింగ్, వెరీ వెరీ హ్యాపీ టుడే. థ్యాంక్ యూ. గాంధీ గారు సార్ మీరు. యా, 8 మినీ కథకి వస్తే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది సంతోష్ కి. ఎందుకంటే తను ఒప్పుకోకపోతే అసలు ఈ సినిమా ఉండేది కాదు. అండ్ థ్యాంక్ యూ సంతోష్. ఇంత ఈ పాండమిక్ సిచ్యువేషన్ నేను సంతోష్ చెప్పినప్పుడు కూడా ఫస్ట్ షూటింగ్ ఎవరి క్యారియర్ అది తెచ్చుకుందాం డార్లింగ్ హ్యాపీగా కైండ్ ఆఫ్ దీంట్లో స్టార్ట్ చేసాం సినిమా. బట్ కుదరలేదు. ఫస్ట్ డేనే సంతోష్ మీద ఒక డాన్స్ కొరియోగ్రఫీ సాంగ్ తీసాము. ఒక జోకర్స్ ఒక 5-6 మంది చేతులు వేసి మనోడు నన్ను కార్తిక్ ని ఇలా చూసాడు. సో అలాంటి సో అండ్ కావ్య గానీ ఈజ్ లైక్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హర్. అండ్ చాలా బాగా చేసింది. అండ్ ఎస్పెషల్లీ కార్తిక్ ఏదైతే కథ రాసుకున్నామో అది హ్యాపీగా బాగా తీసినందుకు థ్యాంక్ యూ కార్తిక్. అండ్ థ్యాంక్ యూ సార్. మీ ఇట్స్ హ్యాపెండ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఏలూరు సీన్ అన్నకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. We love you sir. సుదర్శన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ ఫ్యామిలీస్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్. యా అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ మీకు అందరికి కూడా. ఎందుకంటే ఒక ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో హ్యాపీగా అందరూ కూర్చొని నవ్వుకునే ఒక సినిమా ఇచ్చారు. దట్ ఈస్ ద మోస్ట్ సర్వీస్, వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ అది, హ్యాపీగా ఉంచడం. ఎనీవే thank you for all gathering here as today. Thank you once again. Thank you. Bye bye. Bye. Thank you guys. Thank you all of you.